హాయ్ ఎవ్రీవన్, నేను మీ అమృత. మీరు బాగున్నారా? నేనైతే బాగున్నా. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టుకైతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కూడా కొట్టండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టుకైతే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే చుక్కకూర, పప్పు, టమాటా. ఇది ఆకుకూర ఎక్కువగా తినడానికి నచ్చరు కదా ఎవరు, కానీ ఆకుకూరే మంచిది. వారానికి 2 టైమ్స్ తింటే ఆరోగ్యంగా ఉంటాం కూడా. కానీ ఇప్పుడు ఎవరు తింటారు చెప్పండి? చికెను, మటను, ఫిష్, బిర్యానీ, పానీపూరి, చాట్ అంటూ ఏవి అవసరమైనవి తినరు. కానీ మంచిది కాదని చెప్తే ఎవరు తినడం మానేస్తారు చెప్పండి? మీరే కాదు, నేను కూడా. నాకు కూడా అవే ఇష్టం. ఇటువంటివంటే నాకు కూడా ఎక్కువగా నచ్చదు. కానీ వారానికి 2 టైమ్స్ తినడం మంచిది కదా. వారానికి 2 టైమ్స్ ఆకుకూర తిని ఇంకా 6 డేస్ కూడా మీకు నచ్చింది తినండి. ఏమైపోతుంది? కొంచెం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటే మంచిది కదా. అందుకనేసి అయితే నేను ఈరోజు అయితే చుక్కకూర, పప్పు, టమాటా అయితే చేస్తున్నా. చూసేయండి. ఇది టేస్ట్ మాత్రం అయితే సూపర్గా ఉంది. ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే నాకైతే నోరు ఊరిపోతుంది. ఆ రోజు పప్పు చుక్కకూర గుర్తొచ్చి అంత టేస్ట్గా ఉంది. నేను చెప్పేటట్టుగా అయితే వేసుకోండి. ఆకుకూర అయితే పైన వేయకండి, ఎందుకంటే ఇది వేగంగా అయిపోద్ది కాబట్టి. ఫస్ట్ అయితే కందిపప్పు వేసి, కందిపప్పు కొంచెం ఎక్కువగానే వేసుకోండి. పెసరపప్పు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. కానీ పెసరపప్పు మేమైతే ఎక్కువగా యూజ్ చేయం, కందిపప్పే యూజ్ చేస్తాం. ఇంకా ఫస్ట్ అయితే కందిపప్పు వేసుకుని తర్వాత అయితే టమాటా వేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, పైన అయితే ఆకుకూర వేసుకోండి. ఉప్పు వేసుకోవడం బెనిఫిట్స్ ఏంటంటే ఉప్పు వేస్తే కుక్కర్ అనేది పొంగకుండా ఉంటుంది, అందుకే ఉప్పు అయితే వేసుకోండి. ఇంకా ఉప్పు వేసుకున్న తర్వాత అయితే మొత్తం అన్నీ వేసాక వాటర్ అయితే సరిపడినంత వేసుకోండి. ఎక్కువ వేసుకున్న తక్కువ అయితే వేయకండి. తక్కువ వేస్తే అడుగంటి మాడిపోవడం అనేది జరుగుతుంది. ఎక్కువ వేసుకున్న ఏం కాదు. ఇంకా ఉప్పు వేసాం కదా, ఇంకా పొంగకుండా అయితే ఉంటుంది. ఇంకా ఇదైతే ఇంకొక 10 మినిట్స్కి అయితే మొత్తం ఉడికిపోద్ది. ఉడికిపోయిన తర్వాత ఒకసారి కప్పు తీసి చూడండి. మొత్తానికి 90% అయితే ఇక్కడే పప్పు అంతా రెడీ అయిపోద్ది. ఇంకా కప్పు తీసాకైతే మొత్తం ఒకసారి పప్పు కుద్దుతో మొత్తం మెదుపుకుంటే అయిపోద్ది. ఇంకా పప్పు కుద్దుతో మెదుపుకునే అవసరం కూడా ఉండదు, మొత్తం మెత్తగా అయిపోద్ది. చూడండి. ఆ తర్వాత ఉప్పు కొంచెం ఫస్ట్ వేసాం కదా, చూసుకొని అయితే ఇంకొంచెం ఉప్పు, పసుపు, ఇంకా కారం అన్నీ చూసుకొని అయితే వేసుకోండి. ఇంకా పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కారం అయితే కొంచెం వేసుకుంటే సరిపోద్ది, ఎందుకంటే పోపుకి ఎండుమిర్చి వేస్తాం కాబట్టి. ఇంకా చూసారు కదా, మొత్తం అయిపోయింది కదా మెత్తగా. ఇంకా పప్పు కూడా మెత్తగా అయిపోయింది. మొత్తం దీన్ని ఒకసారి మెదుపుకుంటే ఇంకా మొత్తానికి అయితే రెడీ అయిపోద్ది. చుక్కకూర పప్పు కదా, ఇంకా చింతపండు అయితే అవసరం ఉండదు. కానీ చింతపండు ఎక్కువగా తింటే మాత్రంగా చింతపండు అయితే వేసుకోండి. మేమైతే ఎక్కువగా తింటాం. ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని చిక్కగా మగ్గు తీసి అయితే వేసుకోండి. అప్పుడైతే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇది మొత్తం మెదుపుకున్న తర్వాత దీనికి సరిపడినంత వాటర్ అయితే ఇదంతా ముద్దగా ఉంది కదా, ఇది ఇంకా అన్నీ వేసి ఉడికేటప్పటికి మాడిపోయినట్టుగా అయిపోద్ది. అందుకే మీకు కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకోండి. ఉడుకుతుంటే ముద్దగా అయితే అయిపోద్ది. ఇంకా వాటర్ వేసుకున్న తర్వాత చింతపండు వేసుకొని ఇంక సరిపడినంత ఉప్పు, కారం అన్నీ వేసుకుంటే ఇంకా మంచిగా చిన్న మంట పైన ఉడుకుతుంటే అయితే సూపర్గా ఉంటుంది. నేనైతే కుక్కర్ నిండా పోసేసుకున్న వాటర్. ఇంకా కారం, చింతపండు మగ్గు అయితే వేసాం. కానీ చుక్కకూర అంటే మీ సైడ్ ఏమంటారు? మా సైడ్ అయితే చుక్కకూర అంటారు. ఇంకా మీకు ఫస్ట్ ఆకు చూపించాను కదా, ఆ ఆకుని మీ సైడ్ ఏమంటారు అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో ఎంతవరకు వచ్చిందో కూడా మీ డిస్ట్రిక్ట్ నేమ్ అయితే కామెంట్ చేయండి. ఇంకా మొత్తానికి అయితే చూసారా, మంచిగా అయితే ఉడికిపోతుంది. ఇంకా మంచిగా ఉడికిన తర్వాత అయితే పోపు అయితే పెట్టుకోవడమే. చూసారా, గ్యాస్ మొత్తం అయిపోయింది. ఎందుకంటే పప్పు కదా, మొత్తం పొంగుతుంది కదా, అందుకు. ఇంకా తిరగమూత అయితే వేసుకోండి. అదే పోపు. నేను యూట్యూబ్ చూసి తిరగమూత అయితే అంటున్నాను. కొందరు మా సైడ్ అయితే పోపు అని అంటాం, మీ సైడ్ కొందరు అయితే తిరగమూత అంటారు కదా, అందుకే నేను అన్నా. ఇంకా అయితే ఆనియన్స్, ఎండుమిర్చి, పోపు, కరివేపాకు, కొత్తిమీర అవి అయితే ఇంకా వేసేసుకోవడమే. ఇంకా వేసుకున్న తర్వాత అయితే పప్పు అయితే వేసుకోవడమే అయిపోద్ది. వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. టేస్ట్ అయితే మాత్రంగా అబ్బా నిజంగా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒక్కసారి తిన్నారంటే ఇంకా ఆకుకూరకే ఫ్యాన్స్ అయిపోతారు. చికెను, మటన్ కన్నా ఇదే బాగుంటుంది. బిర్యానీని మించిపోయింది అనిపించింది నాకైతే ఆ రోజు.
ఇంకా మా ఇంటి దగ్గర అందరూ అయితే బాగా చేసావు, బాగుందని అన్నారు. నేను ఈ వంటే కాదు ఏ వంట చేసినా ఇంటి దగ్గర బాగుందని అంటారు. ఇంకా అది ఒకసారి అయితే ట్రై చేయండి. ఆకుకూర అయితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇంక ఇప్పుడు కార్తీక మాసం కదా, నాన్ వెజ్ తినరు కదా ఎక్కువగా. ఇంక ఇటువంటివి చేసుకుని తింటే అయితే బాగుంటుంది. ఇంకా చూసారు కదా, ఇంకా ఇది వీడియో. నెక్స్ట్ వీడియో కోసం అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో చిన్న కామెంట్ రూపంగా చెప్పండి. ఇది వీడియో. బాయ్ బాయ్.